మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 580. హలో ఫ్రెండ్స్, స్టోరీ అంతా తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అడుగుల శబ్దం వినిపిస్తుంటే అదిగో అభిబాబు వచ్చేశాడు అని అంటూ ధర్మేంద్ర చైర్లో నుండి లేచి ఎదురుగా చూసేసరికి అలాగే చూస్తూ ఉండిపోతాడు డోర్ వైపు. వసు మాత్రం చిరాకుగా మనసులో వచ్చాడా, ఇతను వస్తే నేను చూడాలా ఏంటి అని తన వర్క్ తను చేసుకుంటుంది. పాపం వచ్చింది విరాస్ అని తెలియక. విరాస్ డోర్ దగ్గరికి రాగానే తన చూపు ఆటోమేటిక్గా వసుపై పడి తన అడుగు అక్కడే ఆగిపోతుంది. అసలే ప్యూరు వైట్ కలర్లో ఉండే వసు దానికి తగ్గట్టు బ్లాక్ కలర్ శారీ కట్టడం, అందులోనూ సోఫాలో పద్మాసనం వేసుకుని కూర్చుని వడిలో ల్యాప్టాప్ పెట్టుకుని సీరియస్గా వర్క్ చేస్తూ ఉండడం వలన వసు ఎంతో అందంగా కనిపిస్తుంటే విరాస్ చూపు వసుపై అలాగే నిలిచిపోతుంది. ధర్మేంద్రకి వచ్చింది ఎవరో అర్థం కాక చూడటానికి చాలా డిగ్నిఫైడ్గా కనిపిస్తుంటే ఎవరు సార్ మీరు అని అడుగుతాడు ధర్మేంద్ర విరాస్ని. ధర్మేంద్ర మాటకి వసు ఇదేంటి అభి వచ్చాడు అని మళ్ళీ ఎవరు అని అడుగుతున్నాడేంటి నాన్న అని వసు మనసులో అనుకుంటూ తల పైకెత్తి చూసేసరికి ఎదురుగా తననే చూస్తూ ఉన్న విరాస్ని చూడగానే వసు ఒక్కసారిగా ఉలిక్కిపడి తన వడిలో ఉన్న ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టేసి కంగారుగా లేచి నుంచుంటుంది. అవును, ఇదేంటి విరాస్ సార్ ఇక్కడికి వచ్చారేంటి? ఇప్పుడు కనుక అభి వాళ్ళ పేరెంట్స్ని తీసుకుని ఇక్కడికి వస్తే ఇంకేమైనా ఉందా? అసలు నాన్న కూడా ఇక్కడే ఉన్నారు. ఇంకా నేను విరాస్ సార్కి నాన్న గురించి చెప్పలేదు. ఇప్పుడు అభి సార్కి నాకు పెళ్లి చూపులని తెలిస్తే నేను విరాస్ సార్ని చీట్ చేస్తున్నానని అనుకుంటారు కదా. అలా అనుకుంటే విరాస్ సార్ నన్ను అసహ్యించుకుంటే అమ్మో అసలు నేను భరించలేను అని వసు భయంగా టెన్షన్ పడుతూ విరాస్ని చూస్తుంటే తన టెన్షన్ ఎక్కువ అవుతుంటే ఎక్కడ విరాస్ తనని దూరం పెడతాడేమోనని భయపడుతూ ఉండగా ఆ టెన్షన్ వలన తనకి తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. వసు పరిస్థితిని అర్థం చేసుకున్న విరాస్ స్పీడ్గా వసు దగ్గరికి వచ్చి వెంటనే తను పడకుండా పట్టుకుని వసు ఆర్ యు ఓకే అని అడుగుతాడు. విరాస్ తనని పట్టుకోవడం వలన వసు కొంచెం స్థిమితపడి విరాస్ వైపు చూస్తూ ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే ఉండిపోతుంది. ధర్మేంద్ర కంగారుగా వసు దగ్గరికి వచ్చి తల్లి ఏమైంది, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, ఇంతలో అలా ఎలా కళ్ళు తిరిగాయమ్మా నీకు అని కంగారుగా అడుగుతుంటే విరాస్ ధర్మేంద్రని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ధర్మేంద్ర కావాలని వసు దగ్గర నటిస్తున్నాడా లేకపోతే నిజంగానే టెన్షన్ పడుతున్నాడా అని ధర్మేంద్ర ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ ఉన్న విరాస్కి ధర్మేంద్రలో కంగారు స్పష్టంగా కనిపిస్తుంటే ఇదేంటి, వీడికి అసలు వసు అంటే ఇష్టం లేదు కదా, మరి ఎందుకు ఇంత కంగారు పడుతున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ధర్మేంద్ర వసుని సోఫాలో కూర్చోబెట్టి వాటర్ తీసుకురావడానికి కిచెన్లోకి వెళతాడు. విరాస్ వసు పక్కన కూర్చుని వసు షోల్డర్స్ చుట్టూ తన 2 చేతులను వేసి వసు ఇప్పుడు నువ్వు ఓకే కదా, ఎందుకంత టెన్షన్ పడ్డావు అని కావాలని అడుగుతాడు విరాస్. అది విరాస్ సార్ అని వసుకి ఏం చెప్పాలో అర్థం కాక ఇప్పుడెలా అభి ఇక్కడికి వస్తే నా పరిస్థితి ఏంటి, ఇలాంటి సందిగ్ధంలో పడేసావేంటి భగవంతుడా, విరాస్ సార్ ఈ టైంలో ఆఫీస్కి వెళ్తారని అనుకున్నాను కానీ ఇక్కడికి వస్తారని అస్సలు అనుకోలేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు కనుక విరాస్ సార్ ఆ అభిని చూసినా అతను నన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నాడని తెలిసినా నన్ను దూరం పెడితే నో అని అలాగే భయంగా విరాస్ని గట్టిగా పట్టుకుని విరాస్ గుండెలపై తల పెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది. వసు తనకి ఎక్కడ నిజం తెలిస్తే తనని వదిలేస్తానేమోనని భయపడుతుందని అర్థమైన విరాస్ ఇంకా వసు చుట్టూ 2 చేతులను బిగించి తన గుండెలకి హత్తుకుంటూ అలాగే సోఫాలో కూర్చునుంటాడు. ఇంత భయం పెట్టుకున్న దానివి ఎందుకు నా దగ్గర నుండి నిజం దాస్తున్నావురా, అసలు ఒకసారి నీ మనసు విప్పి నువ్వు పడుతున్న బాధని నాకు చెప్పొచ్చు కదా, ఎందుకు పెయిన్ అంతా నువ్వే అనుభవిస్తున్నావు అని విరాస్ మనసులోనే బాధగా అనుకుంటాడు. ధర్మేంద్ర వాటర్ తీసుకువచ్చేసరికి దగ్గరగా ఉన్న విరాస్ వసుధారని చూసి షాక్గా అలాగే నుంచుని ఉండిపోతాడు. అసలు ఎవరితను, నా కూతురికి ఇంత దగ్గరగా ఉన్నాడేంటి, అందులోనూ నా కూతురు ఇతనిని పట్టుకుని ఇంత క్లోజ్గా ఉందేంటి అని ఆలోచనలో పడ్డ ధర్మేంద్ర మైండ్కి
వసు ప్రేమిస్తున్న విరాస్ గుర్తుకు రాగానే అంటే ఇతను నా కూతురు ప్రేమిస్తున్న విరాస్నా అని మనసులో అనుకుంటూ విరాస్ని పరీక్షగా చూస్తాడు. అందానికి అసూయ పుట్టేటట్టున్న విరాస్ రూపాన్ని చూసి ఇద్దరు చాలా చక్కగా ఉన్నారు. నా కూతురికి సరైన జోడిలాగా ఉన్నాడు ఈ అబ్బాయి. ఇంకా నా కూతురు కన్నా బాగున్నాడు. ఈ అబ్బాయినేనా వసు ప్రేమించింది? ఇతనిని చూస్తుంటే మోసం చేసేవాడిలాగా అనిపించడం లేదు. మరి అభి ఎందుకు ఇతను వసుని ట్రాప్ చేసి ప్రేమించేటట్టు చేసుకున్నాడు అని చెప్పాడు అని వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉంటాడు ధర్మేంద్ర. విరాస్ వసుని గమనిస్తూనే మరొక పక్క ధర్మేంద్ర మనసుని చదువుతున్నట్టు తన ఫేసు ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ ఉంటాడు. వసుని తనని చూస్తున్న ధర్మేంద్ర ఫేసులో ఎటువంటి కోపం కానీ ద్వేషం కానీ కనిపించకపోయేసరికి విరాస్లో అనుమానం మొదలవుతుంది. నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా? లేకపోతే ధర్మేంద్ర మనసేమన్నా చేంజ్ అయిందా? అసలు ఈ ధర్మేంద్ర మనసులో ఏముంది? ఇతను నిజంగా మంచివాడైతే ఇన్ని సంవత్సరాలు ఎందుకు వసుని పట్టించుకోలేదు? ఇప్పుడు వాడు డబ్బు ఇవ్వగానే వసుని వాడికి రాసిచ్చినట్టు అగ్రిమెంట్ ఇచ్చాడు. కానీ ఇతని ఫేస్ని చూస్తుంటే ఇతనిలో వసు పైన ప్రేమ కనిపిస్తుంది. మా ఇద్దరిని ఇంత దగ్గరగా చూసినా కూడా ఇతని ఫేస్లో ఎటువంటి చెడు భావం కూడా కనిపించడం లేదు. అసలు ఏం జరుగుతుంది ఇతని మనసులో అని విరాస్ తన మనసులో అనుకుంటూ ఉండగా వసు చిన్నగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న తన తండ్రిని చూసి భయంగా విరాస్కి దూరం జరుగుతుంది. ధర్మేంద్ర వసు దగ్గరికి వెళ్ళి వాటర్ తాగమ్మా అని అనగానే వసు వాటర్ తీసుకుని ఇబ్బందిగా ధర్మేంద్ర వైపు చూస్తూ వాటర్ తాగి బాటిల్ పక్కన పెడుతుంది. తర్వాత ధర్మేంద్ర వెళ్ళి కూర్చుని విరాస్ వైపు చూస్తూ ఎవరు బాబు మీరు అని అడుగుతాడు. విరాస్ వసు పక్క నుండి లేచి ధర్మేంద్ర దగ్గరికి వెళ్ళి ధర్మేంద్ర పక్కనే కూర్చుని అతని 2 షోల్డర్స్ చుట్టూ తన చేతిని వెనక నుండి వేసి వసు మీ నాన్నకి నన్ను పరిచయం చేయవా అని అనగానే వసు మనసులోనే భయపడుతూ ఇదేంటి విరాస్ సార్కి ఇతనే మా నాన్న అని ఎలా తెలిసింది? అసలు మా నాన్న ఇక్కడున్నట్టు విరాస్ సార్కి తెలియదు కదా, అంత కరెక్ట్గా ఎలా చెప్పారు అని వసు మనసులో అనుకుంటూ ఉండగా ఏమైంది వసు, నా గురించి మీ నాన్నకి చెప్పలేదా అని విరాస్ అడగగానే వసు తడబడుతూ చెప్పాను అని తన తండ్రి వైపు చూస్తూ నాన్న మీకు ఇందాక చెప్పాను కదా విరాస్ సార్ అని ఈయనే అని అనగానే ధర్మేంద్ర వసు వైపు కొంచెం కోపంగా చూస్తాడు. అది గమనించిన విరాస్ ధర్మేంద్ర షోల్డర్స్ పైన తన చేతి పట్టుని పెంచగానే ఆ పట్టుకి ధర్మేంద్రకి చాలా పెయిన్గా అనిపిస్తుంది. ఇతనేంటి ఇంత గట్టిగా పట్టుకున్నాడు నన్ను అని మనసులో అనుకుంటూ ఉండగా విరాస్ ఎలా ఉన్నారు మావయ్య అని కొంచెం వెటకారం కలిపిన గొంతుతో అడిగేసరికి వసు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ధర్మేంద్ర విరాస్ వైపు షాక్గా చూస్తాడు. పాపం ధర్మేంద్ర విరాస్ చేతిలో ఏమవుతాడో ఏంటో. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. త్వరగా కామెంట్స్ చేయండి. ఈవినింగ్ ఇంకొక పార్ట్ ఇస్తాను.